అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మౌని పవన్ గుప్తా లాగ్స్. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇంకా నేనైతే ఈ వ్లాగ్ ఏంటంటే, నేను ఈరోజు పంచమి తిదండి, వరాహి తల్లి పూజ అయితే చేసుకుంటున్నానండి. సో అందుకని చెప్పి ఇంకా ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకున్నానండి. హలో అండి, నేనైతే రెడీ అయిపోయానండి. పూజ చేసుకోవాలని చెప్పాను కదా, వరాహి తల్లి పూజ. ఇంకా నేనైతే ప్రసాదం అయితే చేసుకుంటున్నానండి. ఏం ప్రసాదం చేసుకుంటున్నానో చూపిస్తున్నాను మీకు. ఇంక ఇవి వచ్చి సేమియా పాయసం అండి. ఓ పక్కన అయితే నేనైతే పాలైతే పెట్టేశాను, పాలు పెట్టేశాను. ఇంక ఇప్పుడు ఇదైతే హీట్ అయిపోతుంది. నెయ్యి అయితే పోసేసుకుంటున్నాను. ఇంకా నేను వచ్చేసి ఇక్కడైతే జీడిపప్పు అయితే ఫ్రై చేసేసుకుంటున్నానండి నేతిలో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కిస్మిస్ అంటారు కదా, నా దగ్గర బ్లాక్ కిస్మిస్ ఉన్నాయండి. బ్లాక్ కిస్మిస్ కూడా వేసుకున్నాను. ఇవి ఫ్రై అయిపోతున్నాయి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా, జీడిపప్పు బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేనైతే సేమియా ప్యాకెట్ అయితే ఓపెన్ చేస్తున్నానండి. నేను వచ్చేసి ఎప్పుడు కూడా బ్యాంబినో సేమియా అయితే యూస్ చేస్తానండి. అవి అయితే కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. ఇంకా సరే అని చెప్పి ఇంకా బాంబినో సేమియా ప్యాకెట్, అంటే సేమియా అయితే ఇంట్లో నిండుకుంది. ఇంకా అని చెప్పి మా వారికి చెప్తే తీసుకొచ్చారండి. ఇంకా ఇదిగోండి, ఇక్కడైతే సేమియా కూడా ఫ్రై అయిపోతుందండి. సేమియా కూడా బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి. నేనైతే ఈ కస్టర్డ్ అయితే కలుపుతానండి పాలలో కలిపి. ఒక నిమిషం. ఇంకా నేనైతే ఇక్కడైతే కస్టర్డ్ పౌడర్ కూడా కలిపేసుకున్నానండి. ఇంకా ఎందుకంటే కస్టర్డ్ పౌడర్ కలుపుకుంటే బాగుంటుందండి. ఇక్కడ సేమియా కూడా రెడీ అయిపోయింది. ఇంకా నేనైతే పూజ అయితే చేసేసుకున్నానండి. తల్లికి అయితే నైవేద్యం పెట్టేసుకున్నాను, పూజ అయితే చేసేసుకున్నాను. ఇంకా మీకు అదే చూపిస్తున్నానండి. హలో అండి, నా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఇక్కడ ఒకసారి చూపిస్తాను. మొత్తం పూజ అంతా చేసేసుకున్నాను, ఒకసారి చూడండి. ఓకే అండి. హలో అండి, గుడ్ మార్నింగ్. నైట్ వ్లాగ్లో మార్నింగ్ ఇది కంటిన్యూషన్ అండి. ఇంకా నేను వచ్చేసి మార్నింగే అయితే రెడీ అయిపోయానండి. ఇంకా ఫ్రెష్ అయిపోయాను. ఇంకా మా వారు వచ్చేసి ఇంకా వెళ్ళిపోయారండి షాప్కి అయితే. ఇంకా బాబు వచ్చేసి ఇంకా లేగలేదు. పాప వచ్చేసి అయితే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. ఇంకా నేను వచ్చేసి ఈరోజు టిఫిన్ ఏం చేశానంటే, షూట్ చేయలేదండి కానీ చూపిస్తాను. ఇంకా నేను వచ్చేసి రవ్వ ఉప్మా అయితే చేశానండి. అది నా ఫేవరెట్ అండి. ఇంకా ఉప్మా వచ్చేసి నాకు, మా అమ్మాయికి ఫేవరెట్ అనమాట. మా అబ్బాయి ఏదైనా తింటాడులేండి ఉప్మాలు, కానీ మాకు వేరే ఉప్మాలు ఇష్టం ఉండవు. ఇవి మేమిద్దరం బాగానే తింటాం. ఓకే అండి. ఇంకా నేను వచ్చేసి అయితే బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తానండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఇంకా నేను ఈరోజు అయితే పాలకూర పప్పు అయితే చేస్తున్నానండి. దానికోసం నేను వచ్చేసి పప్పు అయితే నానబెట్టుకుంటున్నానండి. మీకు ఇక్కడ ఒక టిప్ షేర్ చేయనండి. అందరికీ తెలిసే ఉంటుంది, కానీ షేర్ చేయాలనిపించి చేస్తున్నాను. మనం పప్పు వండుకుంటాం కదండి, ఒక 1 అవర్ ముందు పప్పును నానబెట్టుకుంటే మనకి గ్యాస్ అనేది ఫామ్ అవ్వదండి. మనం నానబెట్టుకోకుండా అలాగే డైరెక్ట్గా కుక్ చేసుకుంటే అయితే గ్యాస్ అయితే వస్తుంది. ఇంక ఇలా మనం నానబెట్టుకుంటే 1 అవర్ అలాగా మనకి గ్యాస్ అయితే ఫామ్ అవ్వదండి. చాలా రిలీఫ్గా ఉంటుంది. ఇంకా అలా అయితే ఎన్నిసార్లు పప్పు తిన్నా ఏమనిపించదండి. ఇంక ఇక్కడైతే పప్పు నానబెట్టేసుకోవడానికి నేను ఇక్కడ వాటర్ అయితే తీసుకుంటున్నానండి. ఇక్కడ పప్పుని వాష్ చేసి ఇంకా వాటర్ కూడా తీసేసుకుని దాన్ని అయితే ఇప్పుడు ఇంకా నానబెట్టేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ చూడండి, మా అమ్మాయి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిందని చెప్పాను కదండి. ఇంకా మా అమ్మాయి రెడీ అయిపోతుంది. ఇంక ఇప్పుడు పిల్లలకి ఏం చెప్తున్నాం చెప్పండి. తనే స్నానం చేసేసింది. ఇంకా తనే ఇప్పుడు రెడీ అయిపోతుంది. తనని చూపిస్తాను, చూడండి ఒకసారి. శ్రీ, ఇటు చూడు, ఏం చేస్తున్నావు? నువ్వే రెడీ అయిపోతావా? మమ్మీ రెడీ చేయొద్దా?
ఎందుకని? నువ్వు పెద్ద పిల్లలు అవుతున్నావా? ఓకే ఓకే, క్యారీ ఆన్. బాయ్, రెడీ అవ్వు. ఫైనల్గా మా అమ్మాయి అయితే రెడీ అయిపోయిందండి. ఒక్కసారి మీకు ఒక లుక్ ఇస్తాను, చూడండి తను ఎలా రెడీ అయిందో. రెడీ అయిపోయావా? అవునా? ఎందుకని నువ్వే రెడీ అవుతావు, మమ్మీతో రెడీ చేపించుకోవు? పెద్ద పిల్లవి అవుతున్నావా? అవునా? ఓకే, హాయ్ చెప్పు మన ఫ్రెండ్స్కి. ఇంక ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది కదండి. ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే టీ పెట్టేసుకున్నానండి. మీకు అందరికీ ఆబ్వియస్లీ చెప్పాను కదండి, నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు తెలుసు నాకు టీ ఫేవరెట్ అని చెప్పి. ఇంకా నేను టీ చూస్తే ఇక్కడ నేను ఒక మూవీని అయితే ఎంజాయ్ చేస్తున్నానండి. నాకు ఇష్టమైన, నాకు ఫేవరెట్ అయిన మూవీ అయితే వేశారు. అది వచ్చేసి బుజ్జిగాడు మూవీ అయితే నేను చూస్తున్నానండి. నేను చూస్తూ టీని అయితే ఎంజాయ్ చేస్తున్నానండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నాతో పాటు మూవీ ఇంకొక ఇద్దరు చూస్తున్నారండి. ఎవరు అనుకుంటున్నారు? చూపిస్తాను రండి. ఇదిగోండి మా వారసులు, మా పిల్లలండి. వీళ్ళు నాతో పాటు మూవీ చూస్తున్నారండి. వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మా బాబు వచ్చేసి ఇక్కడైతే హాయ్ చెప్తున్నాడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నా పని అంతా అయిపోయాక, అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టీ అన్నీ అయిపోయాక ఇంకా నేను వచ్చేసి ఇక్కడైతే రైస్ అయితే తీసేసుకుంటున్నానండి, కుక్ చేసుకుందామని చెప్పి. ఇంకా నేను ఇంకెక్కడికి వెళ్తే అక్కడికే వస్తాడండి మా బాబు, నా వెనకాలే వస్తాడు. ఇంకా మా పాప కూడా ఈ మధ్యన అలాగే వస్తుందండి, లేకపోతే తను అక్కడ టీవీ దగ్గర కూర్చునేది. ఇంకా వాడు వచ్చాడండి, తను కూడా వచ్చేసిందండి. కుక్ అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేనైతే లంచ్ అయితే అంటే రైస్ కుక్ చేసుకున్నాను, పప్పు కూడా కుక్ చేసేసానండి. నేను షూట్ చేయలేదు, ఇప్పుడు ఇంకా డైరెక్ట్గా మీకు పప్పు చూపిస్తున్నాను. ఇంక ఇక్కడ మా వారైతే మామిడికాయ ముక్కలు అయితే చూపిస్తున్నారు. ఇంక ఇక్కడ నేను తినేస్తున్నానండి. నేను ఎప్పుడు కూడా పప్పులో పచ్చడి కలుపుకుంటానండి, ఆవకాయ పచ్చడి, అదే మీకు చూపిస్తున్నాను. ఇంకా నేనైతే తినేస్తున్నాను. నా లంచ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంక లంచ్ అయిపోయాక మా వారు కూడా వెళ్ళిపోయారండి. ఇంకా మా పిల్లలు కూడా పడుకున్నాం. ఇంకా లేసామండి. లేసాక ఇంక ఈవినింగ్ అయితే నేను ఇంకా బట్టలు అయితే ఇంకా ఫోల్డ్ చేసుకుంటున్నానండి. ఇంకా మీకు తెలిసిందేగా, చెప్పాను కదండి నాకు బట్టలు ఫోల్డ్ చేయాలంటే చాలా చిరాకని. కానీ తప్పదు కదండి, మన పని. బయట వాళ్ళైతే వచ్చారు కదండి, మనమే చేసుకోవాలి కదా. అవి అలాగా అక్కడే వదిలేస్తే చాలా క్లమ్జీగా ఉంటుందని చెప్పి ఇంకా అవైతే నేనైతే ఫోల్డ్ చేసేసుకుంటున్నానండి. నేనైతే ఇంకా బట్టలు ఫోల్డ్ చేసుకుంటూ ఉంటే మధ్యలో మా పిల్లలు ఏదో చేస్తున్నారండి. మా అమ్మాయి ఏదో చేస్తుంది, నాకు ఏదో చెప్తుంది. ఇంకైతే అన్నీ ఫోల్డ్ చేసుకున్నానండి నేనైతే. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి. ఇక్కడ ఏంటంటే మా మూడో వదిన గారు అయితే వచ్చారండి. ఇంకా ఆవిడనైతే ఇక్కడ చూపిస్తున్నాను మీకు నేను. ఇంకా వాళ్ళ అబ్బాయి కూడా వచ్చాడండి. వాళ్ళ అబ్బాయి మా మేనల్లుడండి. తను కూడా ఇంకా మీకు ఇక్కడ హాయ్ అయితే చెప్తున్నాడు. మా అమ్మాయి ఏదో సతాయిస్తుందండి ఫోన్ గురించి, మా మేనల్లుడిని. ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్. మీకు నేను ఒకసారి ఆల్రెడీ చెప్పాను కదండి ప్రీవియస్ వీడియోలో, మా ఊర్లో జాతర జరిగింది. అప్పుడు ఆడపిల్లలందరికీ మేమైతే బట్టలు పెట్టుకున్నాం. అప్పుడు మీకు ప్రీవియస్ వీడియోలో చూపించాను కదండి. 4వ వదిన గారు కూడా వచ్చారు. ఆవిడ అడ్డొచ్చి ఆవిడకైతే పెట్టలేదని. ఇంకా 3వ వదిన గారికి కూడా పెట్టలేదండి. ఇంకా మిగతా వాళ్ళకైతే పెట్టేశాం. ఇంక ఈవిడ ఇప్పుడైతే వచ్చారండి ఇంకా బట్టలు పెట్టించుకోవడానికి. ఇంకా ఆవిడకైతే నేనైతే బట్టలు అయితే పెట్టేస్తున్నానండి, తాంబూలం ఇచ్చేస్తున్నాను ఇంకా ఆవిడకైతే. ఇంకా అది పెట్టించుకోవడానికి మా 3వ వదిన గారు అయితే వచ్చారండి. ఇంకా ఆవిడ దగ్గర నేనైతే ఆశీర్వాదం అయితే తీసేసుకుంటున్నానండి. హాయ్ అండి. ఇంక ఇప్పుడైతే వదిన గారు అయితే బయలుదేరేశారండి. ఇంకా మా మేనల్లుడు కూడా వెళ్ళిపోయాడు. ఇంకా మేము వచ్చేసి ఇప్పుడైతే డిన్నర్ కదండి, ఇంకా ఇప్పుడు టిఫిన్ అండి మేము. ఇంక ఇప్పుడు దోశ బ్యాటర్ అయితే ఉందండి ఇంట్లో, దోశలు అయితే వేసుకుని తినేసి పడుకుని పోతామండి. ఇంకా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ బాయ్.